వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్. నెల బాలురు నెల బాలికలు బాధ బోధ శ్రద్ధ ఈ మూడు ఉంటే దేన్నైనా సాధించవచ్చు. కనీసం ఈ మూడిట్లో ఒక్కటి ఉన్నా కానీ మీరు అనుకున్న దాన్ని సాధించవచ్చు. ఈ మూడు లేకపోతే ఇంకేమీ చేయలేము. ఈ అతిగా ఉన్నా ప్రమాదమే, అసలు లేకపోయినా కానీ ప్రమాదమే అవుతుంది. నెల మాత్రమే ఇంటర్ వాళ్ళ పిల్లలకి 10th వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నారు పిల్లలు. ఈ ఒక్క నెల కూడా మీరు వృధాగా కాలక్షేపం చేసినట్లయితే అమ్మా నాన్నల శ్రమ అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరే అవుతుంది. సముద్రంలో కురిసినటువంటి వర్షంలాగా తయారవుతుంది. పడేటువంటి శ్రమంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ ఒక్క నెల కాలక్షేపం చేయకుండా అమ్మ నాన్నల యొక్క ఆశలు అడియాసలు చేయకుండా జాగ్రత్తగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని, ముఖ్యంగా 10th ఇంటర్ పిల్లలు. మీ మార్కుల వల్ల ఎవరికి ఉపయోగం? మీకే ఉపయోగం. మీ అమ్మా నాన్నలకి కాదు, మీ లెక్చరర్స్కి కాదు, మీ మేనేజ్మెంట్కి కాదు. ఎవరికి ఉపయోగం అంటే మీకే ఉపయోగం మీ మార్కుల వల్ల. కాబట్టి జాగ్రత్త. మంచి ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడతారు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినట్లయితే. ఎవడైతే 20 సంవత్సరాల లోపు సుఖాన్ని కోరుకుంటాడో వాడు జీవితం మొత్తం కష్టాలే అనుభవిస్తాడు. 20 సంవత్సరాల లోపు ఎవడైతే కష్టజీవిగా ఉంటాడో వాడు జీవితాంతం సుఖజీవిగా ఉంటాడు. కాబట్టి మీరు సుఖంగా కావాలన్నా కష్టం కావాలో ఒక్కసారి ఆలోచించుకోండి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. కొంతమంది పిల్లలు, ముఖ్యంగా హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, కొంతమంది హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చేయొద్దు. నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కష్టపడి చదువు, ఇష్టపూర్వకంగా చదువు. అంతేగాని ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఎవ్వరం ఏం చేయలేం. పబ్లిక్ పరీక్షలు రాయడానికి ముందు మనం ఉండాలి కదా. ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ఇష్టపూర్వకంగా కష్టపడి చదవాలి. ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే అనుకున్నటువంటి మార్కులు రాలేదని ఆ తర్వాత జీవితంలో ఏమీ సాధించలేకపోయామనేటువంటి మానసిక వ్యధతోటి చిట్ట చివరికి జీవితాన్ని కోల్పోతున్నారు ఇంటర్మీడియట్లోనే, 10th ఇంటర్మీడియట్లో. ఆ విధంగా చేయొద్దు. ప్రయత్నం చేసినట్లయితే దేన్నైనా కానీ సాధించవచ్చు. యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్రదోష. ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా కానీ దేన్నైనా సాధించగలం. ఇప్పుడు పొరపాటున తప్పారనుకోండి, తప్పితే మళ్ళీ చదవచ్చు, మళ్ళీ పబ్లిక్ పరీక్షలు రాయొచ్చు. అంతేగాని ఒక్కసారి తప్పాం కదా, మార్కులు రాలేదు కానీ జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోవద్దు. ప్రయత్నం చేయటం వరకే మన ధర్మం. ఫలితం అనేటువంటిది మన చేతుల్లో లేనే లేదు. అయితే ప్రయత్నం కూడా లేకపోయినట్లయితే ప్రమాదకరం. కాబట్టి ఇంటర్మీడియట్ చదివేటువంటి 10th చదివేటువంటి పిల్లలందరూ కూడా ఈ ఒక్క నెల ఇష్టపూర్వకంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.